మా పూర్వ గిరిజనులు అడవినే తమ ఇల్లుగా, ప్రకృతినే తమ ఆహార బాంధాగారంగా భావిస్తూ జీవించేవాళ్ళు. అలాంటి రోజుల్లో మనం ఈరోజు సాధారణంగా చూడని అనేక రకాల అడవి ఆహారాలను వాళ్ళు ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు. అలాంటి ముఖ్యమైన ఒక ఆహారం సహజ సిద్ధంగా దొరికే ఒక పండు నుంచి, కాయ నుంచి తినేవాళ్ళు. అలాంటి ఆహారం గురించి మీకు ఈ రోజు అయితే చూపించబోతున్నాను. అప్పట్లో మార్కెట్లు లేవు, ప్యాకెట్స్ ఫుడ్స్ లేవు, ఫ్రిడ్జ్లు లేవు. కానీ ప్రకృతి ఇచ్చే ప్రతి ఆహారాన్ని గుర్తించి దాని విలువ తెలుసుకొని తరతరాలుగా ఆ జ్ఞానాన్ని మా పూర్వీకులు కాపాడుకుంటూ వచ్చారు. ఇలాంటి మా గిరిజన సంప్రదాయాలు, ఆచారాలు, అడవి జీవనం, ప్రకృతి అందాలు మరియు మా పూర్వీకులు మరుగుడు పడుతున్న జ్ఞానాన్ని మీ ముందుకి తీసుకొచ్చే మన లైఫ్ స్టైలింగ్ ట్రైబల్ ల్యాండ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మరెందుకు ఆలస్యం లేకుండా అసలు మా గిరిజనులు పూర్వకాలంలో ఎక్కువగా ఎలాంటి ఆహారం తినేవాళ్ళు, ఆహారం గురించి మీరు ఈరోజు తెలుసుకోబోతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మనం మామిడి పండుని తిని టెంకను మాత్రం చెత్తల్లో పడేస్తాం. కానీ మా గిరిజనులు పూర్వకాలంలో ఇదే మామిడి టెంకను వాళ్ళు ఆహారంగా ఉపయోగించారంటే మీరు నమ్మగలరా? మామిడి సీజన్ వచ్చిందంటే మా గిరిజన గ్రామాల్లో మామిడి పండ్ల సందడి మొదలయ్యేది. మామిడి పండు తిన్న వెంటనే వాటి టెంకను పడేయకుండా వాటిని కూడబెట్టేసి వాటిని శుభ్రంగా కడిగేసి దాన్ని ఎండబెట్టేసి వాటిని ఆహారంగా మా గిరిజనులు వాడేవారు. అసలు టెంక అంటే ఏ విధంగా ఉంటది, వాటిని ఎలా తయారు చేస్తాము, ఆహారంగా వాటిని ఎలాగా మేము వండుకుంటాము, ఈ రోజైతే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. ఇప్పటి వరకు చూస్తూ కూడా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. వీటినే మేమైతే టెంక అనేసి పిలుస్తామండి. మీరేమంటారో కామెంట్ చేసి తెలియజేయండి. ఇదేమనుకుంటున్నారా, ఇది మామిడి పండు తిన్న తర్వాత లోపల పిక్కలాగా ఉంటది కదండి, అవి ఇవ్వండి. ఇవైతే మేము బాగా ఎండబెట్టుకుంటాము. ఎండబెట్టుకున్నాక ఈ విధంగా తయారవుద్ది. ఆ విధంగా ఎండిన తర్వాత పిక్కనైతే మేము బద్దలు కొడతామండి. ఎందుకంటే లోపల మళ్ళా పిక్కలు ఉంటుంది చిన్నగా. చూపిస్తాను ఇప్పుడు, ఆగండి. బద్దలు కొట్టినాక మీకే తెలుస్తుంది. ఎంత కష్టం, అంత పగలబడుతుంది. చూసారా, ఇలాగుంటేనే లోపల బాగున్నట్టు, లేకపోయినట్టు. పోయినది చూపించిన చూడండి, ఇది పోయింది మొత్తం. సగం 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 పోయింది. చూసారా, ఇది తొక్క ఉంటుంది, తొక్క తీయాలి. మూడు గంటలు పగలు కొడితే కనుక పేషన్ అవ్వలేదు. చూడండి, మామూలు ఇబ్బంది కాదు. చూడండి చెయ్యి ఎలాగైపోయిందో. నొప్పి నొప్పి పగలు కొట్టడానికి అంత కష్టము. మళ్ళా బాగా లేట్ అయిపోయింది. యాక్చువల్గా అయితే జూలైలో పగలు కొట్టాల్సింది ఆగస్టులో పగలు కొట్టాము. అందుకే చాలా పాడైపోయాయి కొన్ని అయితే.
ಗೂಡಿರ್ತದೆ ರಾಸಾರಿ ಮೇಲೆ నైట్ నానబెట్టాం కదా, అది ఇప్పుడు తీయాలండి. నైట్ నానబెడితే ఇది మార్నింగ్ మేము తీసాము. అంతే, ఒక నైట్ అంతా నానబెట్టేసి ఉంచాలన్నమాట. అప్పుడు మనం బయటికి తీసి ఇప్పుడు దీన్ని దంచడానికి తీసుకెళ్ళాలి. Pernah yang jalan. Ala tinggal pengajian lah. Oh, bila అలా చేసిన తర్వాత అదైతే మూతేసి పొయ్యి పక్కనే పెట్టాలి. ఈ విధంగా 24 గంటలు అయినంత వరకు ఈ విధంగా మూతేసి ఉంచేయాలండి. చూడండి, నల్లగా అయిపోయింది. నేను ఎలాగుండేది మళ్ళీ గట్టిగా అయిపోయింది. నిన్న వేరేలాగా ఉండేది, ఈరోజు కలర్ మారిపోయింది. చూసారు కదా, అది ఒక అరగంట వరకు ఇలాగే చేయాలట. లోపల ఉన్న చెత్త అంతా పోద్దండి దీనివల్ల. అందుకే వాటర్ అనేది ఇలాగ పోస్తూనే ఉండాలి. ఒక అరగంట వరకు ఇలా చేస్తూనే ఉండాలి ఆపకుండా. అరగంట వరకు చేస్తేనే లోపల డస్ట్ ఉన్న పోద్ది, మళ్ళీ చేదుదనం అనేది పోద్దండి.
కింద నీట్గా వస్తుందా లేకపోతే ఎక్కడికి వస్తుందో వాటర్ దాన్ని బట్టి అంత క్లీన్ అయిందో మనకు తెలుసుకోవద్దు. అయినా అంటే మనకు తెలియదు. కింద వచ్చేటప్పుడు మనం చూడాలన్నమాట. వాటర్ అయితే బాగా వస్తుంది, కింద క్లీనింగ్ అయిపోయినట్టుగా ఉంది. కానీ ఇంకా మనకు అనుకున్న టైం అయితే ఇంకా ఉంది. కొట్టాలి వాటర్ ఇంకా. ఈ విధంగా మా అమ్మ అయితే చేయలేదు, ఇంకా ముసలావిడ చేసింది. ఇలాగ మధ్యలో కన్నం వేయాలట, వేస్తేనే అప్పుడు ఇంకా స్పీడ్గా అవుతుందనేసి చెప్పేసి వెళ్ళింది ఇప్పుడే. Orang sini apa ya, Ding? అవి టెస్ట్ చేసినప్పుడు సేదుదనం అనేది పోవాలండి, అప్పుడు అది క్లీన్ అయినట్టు బాగా. అందుకే మేము ఇందాక నుంచి వాటర్ పోస్తూనే ఉన్నాము. Aku agak teman le. ఇది మొత్తం పిండేసి వాటర్ లోపల ఉన్న వాటర్ రిమూవ్ చేస్తాము. చేసిన తర్వాత పొడిగి చేసాము. ఇది తడిగి ఉన్నది, తడివన్నీ తీసి పొడిగి చేసి ఇలాగా ఒక 1 day మళ్ళీ ఉంచాలి. ఉంచాక తర్వాత అప్పుడు మనం ఏదంటే అది చక్కలాలు ఏదైతే అది చేసుకుంటాము. రేపు మళ్ళీ కలుసుకుందాం. Nan beli. Aso no. No ya kan ada. En rangadar binante. సరిపోద్దా? సరిపోద్ది. ఇప్పుడు వేసాం కదండి సోలుపిండిను ఉప్పు, తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ అప్పుడు తీయాలంతవరకు బాగా ఉడకాలి, మరగాలి బాగా. ఎగ్గేమో తగ్గకూడదు, బాగా ఎక్కి తగిలించేలా ఉడికి పెట్టాలి. అప్పుడు బాగా వస్తుందండి. 15 నిమిషాలు ఉడికిందంటే 15 నిమిషాలు ఉడికిపెట్టాలి, ఉడికించాలి. దాంట్లో 10 నిమిషాలు 20 నిమిషాలు. ఆ ట్రైబల్స్లో ఏదైనా కొత్తగా చేసామనుకో, అంటే చాలా రోజులు అవుతుంది కదా ఈ తిందనేది చేసుకొని, అందుకే కొందరికి అలా పంచుతాము పక్కింట్లో వాళ్ళకి. ఇదైతే నేను పంచడానికి మా అమ్మమ్మ దగ్గరికి వచ్చాను, మా అవ్వ దగ్గర ఇవ్వడానికి వెళ్తున్నాను. ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. కొద్దిగా వేసుకుంటాను, వేసుకొని తాగాలి. చాలా వేడిగా ఉంది. ఎలా ఉందో ఇప్పుడు తాగలేదు నేనైతే జీవితంలోనూ, ఇదే ఫస్ట్ టైం. చూడండి, అంబల్లాగే ఉంటుంది కానీ అంబల్ కాదు ఇది. కొద్దిగా అంబలి కలిపి ఉంది కాబట్టి ఆ ఫ్లేవర్ తగులుతుంది. మనకి డైరెక్ట్గా అంబలి కలుపుకుండానికి కూడా తినేయచ్చు, కానీ మేమైతే అంబలి ఉందనేసి రాగి మల్ట్ కలిపాము. రాగి మల్ట్ ఉందనేసి లైట్గా సేదుకు తగులుతుంది.
చూడండి, ఒక 2 వారాల నుంచి తెల్లగైపోయింది, నల్లగా అయిపోయింది. ఇప్పుడు దీంతో అనమాట అరిసెలు చేసి చూపిస్తాం మీకు. ఇప్పుడు ఈ గుండ్లు ఉన్నాయి కదా, ఇవన్నీ సితికిపోవాలండి. సీత కొట్టాలి, ఇప్పుడు మెత్తగా నూరాలి. ఇలాగలాగా దీంతో నూరుతారు. ఆగండి. ఇప్పుడు ఇందులో అయితే పంచదార వేస్తున్నాము. యాక్చువల్గా అయితే దీంట్లో బెల్లం వేస్తారండి. మా దగ్గర బెల్లం లేదు ప్రజెంట్, అర్జెంటుగా. అందుకే అత్యవసర పరిస్థితుల్లోనే పంచదార వేసి చేస్తున్నాము. చూడాలి ఎలాగ వస్తుందో. ఇప్పుడు పంచదార కలిపేసి నూరాలి. ఇలాగా మెత్తగా అయ్యింది. చూడండి అలా ఆకనమాట 2 వేయాలి. ఆకలి వేయాలి. అయిపోయింది. అలాగే మోస వేయాలి. మళ్ళా ఇట్లా వేసేయడమే. ఇది పెనం మీద ఈ జనరేషన్ అనమాట తయారీ. అప్పుడు ఇది ఈ విధంగా కాదు, ఈ జనరేషన్ తయారీ. కింద మాడకుండా కర్రలు వేసాము. ఇప్పుడే మళ్ళీ ఆకేసాము. దానిపైన ఇందాక తీసేయడమే. ఇలా పెట్టడమే. పొయ్యి దగ్గర ఎక్కేయాలి దానిపైన. ఇప్పుడు కింద నుంచి కూడా అగ్గి కాలాలి, పైన నుంచి అగ్గి కాలాలన్నమాట. పైన పొరకి కింద పొరకి బాగా కాలితేనే అప్పుడు ఉడికితే తినడానికి బాగుంటుంది. చూసారు కదా, కింద నుంచి అగ్గి పెట్టాను, పైన అగ్గి పెట్టాము. అలా కాలాలి, కాలితేనే అప్పుడు బాగుంటుంది తినడానికి. ఇప్పుడైతే బాగా కాలింది, తీస్తున్నాము. ఎలాగైంది మీకు చూపిస్తాను. ముందు పైన అగ్గి అయితే తీసేయాలి. అయ్యో ఇదన్నమాట. నల్లగా అయిపోయింది. ఇది మాడిందో ఏటో తెలియట్లేదు. అలాగే నల్లగా ఉంటుంది కదా మామూలుగా పోయిన. అది మామూలుగా నల్లగా ఉంటుంది. ఇంకా కాలినాక ఇంకేటి కాలిందో ఏటో తెలియట్లేదు. నేను ఇప్పుడు ఎలాగుందో తిని చూపిస్తాను. ఆగండి, కొద్దిగా తిందాం. నైస్, బాగుంది. కానీ జెన్యున్ రివ్యూ ఏంటంటే కొద్దిగా సేదుగా తగులుతుంది. అంటే పంచదార వేసాం కానీ కొద్దిగా సేదుగా ఉంటుంది. ఎందుకంటే ఇది సప్పగా సేదుగా ఉంటుంది, మరీ అంత తీగ ఉండదు. ఇంకా తీగ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు మనం పంచదార అనమాట. ఇది బాగుంది, న్యాచురల్గా చేసుకున్నాం కాబట్టి హెల్తీకి చాలా మంచిది. ఇది తిను దబ్బలేంగా బాగుంది. తినకుండానే బాగుంది. ఓకే ఓకే.